సార్వత్రిక ఎన్నికల్లో కడపలో వైసీపీ కోటకి బీటలు వారబోతున్నాయా? కడప గడపలో ఈసారి టీడీపీ జెండా ఎగరవేయబోతోందా? కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్చడం మూలాన కడప జిల్లా వ్యాప్తంగా టీడీపీ రెపరెపలాడబోతోందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హాయ్ అమ్మా. సార్, వైసీపీ కంచుకోటగా చెప్పుకునేటువంటి కడపలో ఈసారి బీటలు పారబోతోంది అని, టీడీపీ జెండా అక్కడ రెపరెపలాడబోతోంది, అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటీ చేయడం మూలాన వైసీపీ ఓట్లు చీలి టీడీపీ జెండా ఎగరే అవకాశం ఉంది అంటూ కూడా కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఏంటి సార్ దీని మీద మీ విశ్లేషణ ఏంటి? కృష్ణ గారు, ముందుగా ఒకటి ఆలోచించుకోవాలి. 1984లో తెలుగుదేశం పార్టీ అక్కడ లోక్సభ గెలిచింది, భారీ మెజార్టీతో 55,000 చిల్లరతో గెలిచింది. ఈరోజు మళ్ళీ 40 సంవత్సరాల తర్వాత అక్కడ మళ్ళీ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరబోతుంది. ఇది వాస్తవం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చీలుస్తుందా లేకపోతే అనే అంశం గురించి పక్కన పడేస్తే, అవినాష్ రెడ్డి గారు అనే వ్యక్తిని లోక్సభకు పంపించకూడదు అనే నిర్ణయానికి కడప ప్రజానీకం వచ్చిందనేది వాస్తవం. ఓకే. దానికి తోడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ సాంప్రదాయ ఓట్లు ఎంతవరకు చీల్చుకుంటారనే దాని మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళ యొక్క ఆధిక్యత తెలియబోతుంది. అక్కడ 55 ఇప్పుడు మామూలు సహజంగా 3 లక్షల ఆధిక్యతతో గెలిచాడు ఆయన పోయినసారి 2019లో. దాంట్లో 1,00,000 ఓట్లు పులివెందల్లోనే ఉన్నాయి. మిగిలిన అంతా కలిపి ఇంకో 2 లక్షలతో ఆయన బయటపడ్డాడు. ఇవాళ పరిస్థితి ఎలా ఉందంటే, సహజంగా చాలామందికి వచ్చే ప్రశ్న ఏంటంటే, 3 లక్షల ఆధిక్యతతో వచ్చింది కదా, ఎట్లా తగ్గుతుంది? ఏమైనా తగ్గితే ఒక 50,000 తగ్గుతుంది, 1,00,000 తగ్గుతుంది. కడప అనేది వాళ్ళ సొంతం కదా, కాబట్టి వాళ్ళే గెలుస్తారనే అభిప్రాయం కొంతమంది విశ్లేషకులు ఈ మధ్య చెబుతూ ఉన్నారు. వాళ్ళు చెప్పే దాంట్లో చూసుకున్నా కూడా అక్కడ అసంతృప్తిగానే ఉంది వాళ్ళ మాటలు. కారణం ఏందంటే, 1,50,000 ఓట్లు అటు నుంచి ఇటు మారితే సరిపోతుంది. ఈ 1,50,000 ఓట్లలో ఈరోజు ఆ 7 నియోజకవర్గాలకు సంబంధించి పరిస్థితిని కనుక ఒకసారి కనుక మనం తిరిగి సమీక్షిస్తూ ఉంటే అక్కడ ఒక అభిప్రాయం చాలా స్పష్టంగా కనపడుతుంది. తెలుగుదేశం పార్టీయా, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి ప్రజలు మొగ్గు చూపుతున్నారనే దాన్ని తీసి పక్కన పడేస్తే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన మీద రాబోతున్నటువంటి వ్యతిరేకత, వైఎస్ అవినాష్ రెడ్డి గారి మీద రాబోతున్నటువంటి వ్యతిరేకత, ఈ రెండు అక్కడ బలంగా పనిచేయబోతున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 2019 లోపు ఇదే కడప గడపకి పులివెందలకు కూడా తెలుగుదేశం పార్టీ నీళ్ళందిచ్చింది. నువ్వు అధికారంతో వచ్చిన తర్వాత ఏం చేసావు? అన్నమయ్య ప్రాజెక్టులో గేట్లు కొట్టుకుపోయినాయి. ఈ రోజు వరకు కనీసం బాధితులకి నువ్వు సహాయం అందజేసావా? కనీసం ఆ మరమ్మతులు ఏమైనా పూర్తి చేసావా? ఇది అక్కడున్న రైతాంగం మీద తీవ్ర ప్రభావం చూపబోతుంది. అంటే ప్రజలు అంత పిచ్చివాళ్ళు కాదు, మరి అంత మూర్ఖులు కాదు. కొన్నిసార్లు కొన్ని పని చేస్తూ ఉంటాయి. రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న వీరాభిమానంతో నీకెళ్ళి మళ్ళారాళ్ళు. సహజంగానే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది కాబట్టి కడప జిల్లాలో మొత్తం 10 స్థానాలు, 2 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో, 1 కడప, 2 రాజంపేటకు సంబంధించి నిన్ను భుజానికి ఎత్తుకున్నారు. ఈరోజు వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. ఈరోజు రైతులు ఆలోచించుకుంటున్నారు ముఖ్యంగా. అలాగే కడప స్టీల్ ప్లాంట్ ఏమైందని చెప్పి ఆలోచించుకుంటున్నారు. ఇప్పుడు దాకా నువ్వు చెప్పి నమ్మారు, అసత్యాలు నమ్మారు. అన్నిటికంటే కూడా రక్తపు మరకలు అంటిన చేతులు అని చెప్పని చెల్లెళ్ళు మాట్లాడుతున్న విధానం, వైఎస్ అవినాష్ రెడ్డి నా తండ్రిని చంపించాడు. ఇప్పుడు షర్మిల గారు కూడా చెబుతానే ఉన్నారు కదా, న్యాయం జరుగుంటే, నా బాబాయ్ గారిని ఎవరు చంపారో న్యాయం జరుగుంటే ఇప్పుడు నేను పోటీ చేసే అవకాశం వచ్చేది కాదు. హంతకులను కనుక శిక్షించినట్టయితే నేను పోటీ చేసేదాన్ని కాదని చెప్పి చెప్తా ఉంది కదా. వీళ్ళు మాట్లాడిన మాటలు, దానికి తోడు నిన్న వాళ్ళ బేలతనం ఎక్కడ కనపడింది? న్యాయస్థానానికి వెళ్ళి అవినాష్ రెడ్డి గారు కావచ్చు, మిగిలిన వాళ్ళ మీద వాళ్ళు నేరారోపణ చేస్తున్నారు వివేకానంద రెడ్డి గారి హత్య గురించి. దాన్ని ఎక్కడా మాట్లాడించొద్దని చెప్పి న్యాయస్థానం గురించి తెచ్చుకున్నారు కదా. గతంలో కూడా గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు కదా 2019లో. అంటే ఇవన్నీ వాళ్ళ డొలతాన్ని బయటపెడుతున్నాయి. ఆ హత్యను ఆధారంగా చేసుకుని వాళ్ళు విపరీతమైన సానుభూతితో ఆ రోజు గెలిచారు.
మరి రాయలసీమ ప్రాంతంలో. మరి ఈరోజు అదే వ్యతిరేకత అవుతూ ఉంది. అది తెలిసిన తర్వాత వాళ్ళు మళ్ళీ దీన్ని తిరిగి ప్లేట్ ఫిరాయిస్తున్నారు ఇప్పుడు. ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కలిసి వస్తున్నాయి. అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్న పోరాటం ఈ ప్రభుత్వం మీద, ప్రజల మీద, ఈ ప్రభుత్వం ప్రజల మీద చేస్తున్నటువంటి దాష్టికాన్ని, దౌర్జన్యాల మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన వాళ్ళు చేస్తున్న పోరాటం ఫలితం ఈరోజు ఫలితం రాబోతుంది. ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఎలా అయితే మార్పులు ఉందో కడప జిల్లాలో కూడా అంతకంటే ఎక్కువ మార్పు ఉందని చెప్పి భావించాలి. ఓకే. అవినాష్ రెడ్డి గారు ఓడిపోతున్నారు, ముఖ్యమంత్రి గారు కూడా ఓడిపోయే పరిస్థితికి వచ్చారు, ఓడిపోబోతున్నారని చెప్పి అక్కడ ప్రజలే చెబుతున్నారు. అంటే నమ్మిన, ఇంత నమ్మక ద్రోహం చేసిన ఈయనకి మనం ఎందుకు ఓట్లు వేయాలనే నిర్ణయానికి వాళ్ళు వచ్చారు. ఏ ప్రాతిపదికన ఓటేస్తారు ఈరోజు? దాని మీద బలంగా నమ్ముకొని ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఈ ప్రజాస్వామ్యాన్ని కోరుకునే ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ప్రజాస్వామ్యబద్ధంగానే ఎన్నికలు అక్కడ జరుగుతాయి. దౌర్జన్యాలకి, దాష్టికాలకి అవకాశం లేకుండానే ప్రజలు తిరగబడి ఓట్లేస్తారని భావిస్తున్నారు. ఓకే. అలా ప్రశాంతంగా ఓట్లు జరుగుతున్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత, అవినాష్ రెడ్డి గారి వ్యతిరేకత, ముఖ్యంగా కడప లోక్సభ నియోజకవర్గంలో సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత. అంటే అసలు వివేకానంద రెడ్డి హత్య గురించి ఇంకా మాట్లాడొద్దు అంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘంతో పాటుగా కోర్టు కూడా ఇంకా న్యాయస్థానాలు, కడప న్యాయస్థానమే కాదు కదా, ఇంకా న్యాయస్థానాలు ఉన్నాయి కదా. మామూలుగా ట్రయల్ కోర్టులో కదా వీళ్ళు వేయాల్సింది. మరి ఇక్కడ ఎందుకు వేశారు? కనీసం అవతల వాళ్ళకి తాగీదులు పంపించకుండా, వాళ్ళ మాటలు వినకుండా ఏకపక్షంగా ఎలా ఇచ్చింది ఇప్పుడు న్యాయస్థానం? దీని మీద వాళ్ళు వెళ్తా ఉంటున్నారు కదా, చూద్దాం ఏం జరుగుతుందో. మాట్లాడుతూనే ఉన్నారు కదా. ఈసారి కడపలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా టీడీపీ బలమైనటువంటి ముద్ర వేయబోతోంది అంటూ కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి సార్, ఈసారి నిజంగా కడపలో ఉన్నటువంటి అన్ని లోక్సభ స్థానాలు కూడా గెలిచే అవకాశం ఉందంటారు? 1985 సంవత్సరంలో వచ్చిన ఫలితాలని మళ్ళీ తిరిగి అక్కడ రాబోతున్నాయి అని చెప్పని వార్తలు వినిపిస్తున్నాయి. రేపు జరిగే పరిణామాలు కూడా అలానే కనపడతా ఉన్నాయి. ఓకే. కడప కూడా క్లీన్ స్వీప్ చేయబోతుందా టీడీపీ? అయితే ఆధిక్య స్థానాలు 7-8 స్థానాలు కూడా గెలిచే అవకాశం కనపడతా ఉంది. అంటే అసలు వివేకానంద రెడ్డి హత్య గురించి ఇంకా మాట్లాడొద్దు అంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘంతో పాటుగా కోర్టు కూడా ఇంకా న్యాయస్థానాలు, కడప న్యాయస్థానమే కాదు కదా, ఇంకా న్యాయస్థానాలు ఉన్నాయి కదా. మామూలుగా ట్రయల్ కోర్టులో కదా వీళ్ళు వేయాల్సింది. మరి ఇక్కడ ఎందుకు వేశారు? కనీసం అవతల వాళ్ళకి తాగీదులు పంపించకుండా, వాళ్ళ మాటలు వినకుండా ఏకపక్షంగా ఎలా ఇచ్చింది ఇప్పుడు న్యాయస్థానం? దీని మీద వాళ్ళు వెళ్తూ ఉంటున్నారు కదా, చూద్దాం ఏం జరుగుతుందో. మాట్లాడుతూనే ఉన్నారు కదా. ఒక పరిస్థితుల్లో కనుక మళ్ళీ ప్రజలంతా తిరగబడితే 10-10 కూడా రావచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.